పిఠాపురం పాడా కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సినీ హీరో హాస్యనటుడు సప్తగిరి పిఠాపురం పట్టణంలో పర్యటించడం జరిగింది. పాడా కార్యాలయంలో సినీ హీరో హాస్యనటుడు సప్తగిరి మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త, హానికర చెత్త వంటిని ఎలా పారిశుద్ధ కార్మికులకు అందించాలి అని అందించిన తర్వాత మన పిఠాపురం నెంబర్ 1 స్థాయిలో ఉండాలని అన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో పిఠాపురానికి మరోసారి విచ్చేసి పారిశుద్ధంపై అవగాహన కల్పించేందుకు వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో పడా పీడీ డైరెక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణారావు, బీజేపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సప్తగిరి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు మన కమిషనర్ గారు శివరాం గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పారిశుద్ధ కార్మికుల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని, సంపదని ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డీసీఎం సార్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్నీ ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ.